హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీని నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 kg చికెన్ తీసుకోవాలి. మంచిగా కడిగి పెట్టేసుకోవాలి. 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం లవంగాల పొడి, కొంచెం ఇలాచి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేయాలి. మంచిగా ముక్కలకు బాగా పట్టేలా మంచిగా మిక్స్ చేసి దీన్ని మొత్తం ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకుందాం. అలా 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే చికెన్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోకి స్పైసెస్ యాడ్ చేయాలి. నేనైతే బిర్యానాకు బండ పువ్వు, మిరియాలు, చెక్క, లవంగాలు, ఇలాచీలు వేసాను. ఇవి బాగా ఫ్రై చేశాక ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకోవాలండి. చాలా సన్నగా తరగాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేయాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక రెబ్బల కరివేపాకు, ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా. ఇవి బాగా ఫ్రై చేసి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. చేసేసి బాగా మిక్స్ చేసి మంచిగా కలిపి మూత పెట్టేసేయాలి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి మధ్యలో ఒకసారి కలపాలి. చూడండి ఎలా అయిందో. మనం అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. నేనైతే అస్సలు వాటర్ యాడ్ చేయను. అంతేనండి, అయిపోయింది. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎలా ఉంది? బాగుంది కదా? మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.